సాక్షి పత్రికలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు పర్చూరు రైతులు. సాక్షి పత్రికలో వస్తున్న అసత్య కథనాలు తమకు తీరని మనోవేదన కలిగిస్తున్నాయని నల్లబర్లి పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసేది లేదంటూ కంపెనీలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకుంటుంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా సాక్షి దినపత్రికలో అభూత కల్పనలు ప్రచురిస్తున్నారని తప్పుపట్టారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి, సాక్షి యాజమాన్యానికి, పత్రిక ఎడిటోరియల్ విభాగానికి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన పలువురు పొగాకు రైతులు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఆ పత్రిక చదువుతున్న వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాన్ని తెలియజేసే ఉద్దేశంతో కేవలం కమతాన్నే నమ్ముకున్న రైతులుగా ఈ లేఖ రాస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న కర్షకులం. మేము పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో మునిగిన తరుణంలో ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించి మా కష్టాలను తీర్చేందుకు ప్రత్యక్షంగా మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకుంటోంది. మీకు పర్చూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తెలుసా? నల్లబర్లి పొగాకు రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీరు ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? మా కష్టాన్ని పార్టీలకు సంబంధం లేకుండా మా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ విధంగా తన నెత్తిన వేసుకున్నారో మీకు తెలుసా? నష్టపోయాం, కంపెనీలు చేతులెత్తేశాయి. దిక్కు తోచని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఆత్మహత్యలే శరణం అనుకున్న దశలో ప్రభుత్వం స్పందించింది. మమ్మల్ని ఆదుకోవడానికి దేశంలోని ఎక్కడా లేని విధంగా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చి మార్కెట్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేయిస్తున్నారు. బర్లీ రైతులను ఆదుకునేందుకు వివిధ ప్రాంతాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఏడాది పొగాకు కొనుగోలు చేసే ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు ఈ ఏడాది అధిక దిగుబడులు రావటం, విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ముఖం చాటేసి కొనుగోలు జరపలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడులు వెచ్చించిన కర్షకులు వ్యాపారుల వైపు దీనంగా ఎదురు చూస్తున్నా ఎలాంటి ప్రయోజనం వనగోరలేదు. అలాంటి దీన స్థితిలో ఉన్న బర్లీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సుమారు 273 కోట్ల రూపాయలు కేటాయించింది. పర్చూరు, అద్దంకి, చిలకలూరుపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లో బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల కోసం ఆయా మండలాల మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్, వ్యవసాయ మార్కెట్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిత్యం వేలాది పొగాకు బేళ్లను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో బర్లీ రైతుల మోములో కొంతమేర ఆనందం వెలువరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కొనుగోళ్లలో పార్టీలను వెతికి వాస్తవాలను వక్రీకరించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా సాక్షి దినపత్రికలో కథనాలు రావడం బాధాకరం. నిజానికి రైతులకు కులాలు లేవు, మతాలు లేవు. ఎన్నికల సమయంలో నచ్చిన పార్టీకి ఓటు వేయడం, జెండా పట్టుకుని తిరగడమే తెలుసు. కానీ సాక్షి పత్రికలో పచ్చ రైతులు అని వచ్చిన కథనం కావచ్చు, మరో అసత్య కథనం కావచ్చు, రైతులకు తీరని మనోవేదన కలిగిస్తున్నాయి. నిజానికి పచ్చ రైతు, బ్లూ రైతు అనేవాళ్ళు ఎవ్వడూ లేడు. వ్యవసాయం చేసి నష్టపోయే పరిస్థితి నుంచి మమ్మల్ని ప్రభుత్వం కాపాడింది, గట్టెక్కించింది. అది మాత్రమే మేము చూస్తున్నాం. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సాక్షి దినపత్రికలో నిత్యం కావాలనే దుర్బుద్ధితో మీ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు అసత్య వార్తలను ప్రచురిస్తూ అన్నదాతల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కొనుగోలు కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చేస్తున్నా సాక్షి పత్రికకు చెందిన విలేకరులు తప్పుడు కథనాలు వండి వారుస్తూ తప్పుదోవ పట్టించడంతో పాటు అన్నదాతలను మనోవేదనకు గురి చేస్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో బర్లీ పొగాకు రైతుల స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలను గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి బర్లీ రైతులను ఆదుకునేది ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రమే అనేది గుర్తుంచుకోండి. పర్చూరు నియోజకవర్గంలో సాక్షి దినపత్రికకు చెందిన విలేకరులు తరచుగా బర్లీ రైతులను అయోమయానికి గురి చేస్తూ పొగాకు సాగు చేయని వ్యక్తుల చిత్రాలతో బాధిత రైతులుగా చూపుతూ తప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఎప్పటికైనా రైతులను ఆదుకునేందుకు, రైతుల మనోధైర్యాన్ని నింపేందుకు పత్రికా పరంగా తోడ్పాటు ఇవ్వాలని, తప్పుడు రాతలను వండి వారుస్తున్న వారి మనసులను మార్చాలని కోరుతున్నామని ఈ లేఖలో రైతులు పేర్కొన్నారు.